రెండవ రాజుల గ్రంథము 21వ అధ్యాయము. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 గలవాడై యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచూ వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతాస్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. మరియు నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరమునకున్న 2 శాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణిగాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞ ఇచ్చి ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్రస్థానములలో నుండి నేను కోరుకునిన యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను. మరియు ఇశ్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించినదంతటినీ నా సేవకుడగు మోషే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనిన ఎడల వారి పితరులకు నేనిచ్చిన దేశములో నుండి వారి పాదములను ఇక తొలగిపోనీయనని యెహోవా సెలవిచ్చిన మాట వారు వినక ఇశ్రాయేలీయుల ఎదుట నిలువకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు మనష్షే వారిని రేపెను. కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఈలాగు సెలవిచ్చెను. యూదారాజైన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడు నడత కనపరచి తాను పెట్టుకునిన విగ్రహముల వలన యూదావారు పాపము చెయ్యుటకు కారకుడాయెను. కావున ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా, వినువాని 2 చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదికిని యూదావారి మీదికిని రప్పించుచు నేను షోమ్రోను కొలిచిన నూలును ఆహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పల్లెమును తుడుచునప్పుడు దాని బోర్లించి తుడుచునట్లు నేను యెరూషలేమును తుడిచివేసెదను. మరియు నా స్వాస్థ్యములో శేషించిన వారిని నేను త్రొక్కివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెదను. వారు తమ పితరులు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన నాట నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపము పుట్టించుచున్నారు. కనుక వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టము నొందుదురు. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడునడత నడిచి యూదావారిని పాపములో దింపినదిగాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. మనష్షే చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు అతడు చేసిన దోషమును గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరు దగ్గర సమాధి చేయబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను. ఆమోను ఏలనారంభించినప్పుడు 22 వాడై యెరూషలేమునందు 2 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యోట్బా ఊరివాడగు హారూసు కుమార్తె అయిన మెషుల్లెమెతు. అతడు
తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడవక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను. ఆమోను సేవకులు అతని మీద కుట్రచేసి అతని నగరునందు అతని చంపగా దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్రచేసిన వారినందరినీ చంపి అతని కుమారుడైన యోషీయాకు అతనికి మారుగా పట్టాభిషేకము చేసిరి. ఆమోను చేసిన ఇతర కార్యములను గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. ఉజ్జా యొక్క తోటలో అతనికి కలిగిన సమాధియందు అతడు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యోషీయా అతనికి మారుగా రాజాయెను.